హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. మన మాటలే మంత్రాలు అయితే జీవితంలో అనుకున్న కోరికలు నిజాలు అవుతాయి అని అంటూ ఉంటారు కదా. అలాంటి మాటలు ఒక గురువు ఇచ్చే సందేశం ద్వారా మంత్రాలుగా మారుతుంటాయి. మనం అఫర్మేషన్స్ అని పలుకుతూ ఉంటాము. కానీ ఒక గురువే ఎందుకు చెప్పాలి? నాకు నేనుగా అనుకున్నంత మాత్రాన ఎందుకు అవ్వట్లేదు అంటున్నానంటే నిజంగా అవ్వట్లేదు అని చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు, కాల్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళు అనుకున్న ఓన్ అఫర్మేషన్స్ అవ్వట్లేదు అంటిల్ అన్లెస్ ఒక గురువు చెప్తే. ఆ డిఫరెన్స్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విల్ డీకోడ్. ఆత్మ నమస్కార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. అనంత విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. యూ మెన్షన్ ఏ రైట్ క్వశ్చన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. యూజువల్లీ ఆ బ్లైండ్ స్పాట్స్ని మనం ఐడెంటిఫై చేయలేము. వీ కాంట్ ఐడెంటిఫై. ఫర్ దట్ ఆ హీలింగ్ కొరకు, ఆ ఐడెంటిఫికేషన్ కొరకు వీ నీడ్ ఏ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. మెంటర్ అనొచ్చు, ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అనొచ్చు, కోచ్ అవ్వచ్చు, మన తెలుగు సనాతన ధర్మం ప్రకారం గురూజీ గురువులని కూడా అనొచ్చు. స్కిన్ డిసీజ్ వచ్చింది, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే అది పెద్దదవుతుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఐ కెన్ హీల్ అండ్ అఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ వీ కెన్ హీల్ సంథింగ్. బట్ బియాండ్ దట్ వెళ్ళకుండా ఉండాలంటే దాని కొరకు ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉన్నారు. బిగ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే వీ నీడ్ సమ్ ఆర్కిటెక్ట్స్, సమ్ ఇంజనీర్స్, సమ్ మ్యాషన్, సమ్ కాంట్రాక్టర్స్. దట్స్ ద ప్రాసెస్. కూర్చొని మేనిఫెస్టేషన్ చేస్తే ఇల్లు ఆరాంగా లెగుస్తుంది అంటే ఇమాజినేషన్లో లెగుస్తుంది. బయట లెగాలి అంటే యాక్షన్ ఉండాలి. ఆ యాక్షన్ చేయించడానికి ఒక గురువు కావాల్సింది. ఓకే. అండ్ ముఖ్యంగా ఎఫర్మేషన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఎఫర్మేషన్ అంటే ఏంటి? ఇంతకుముందు ఈ టాపిక్ మాట్లాడున్నాం, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి చాలా డౌట్ ఉంది. విల్ సార్ట్ అవుట్ దోస్ థింగ్స్. శ్రద్ధగా వినండి. ఓపెన్గా చెప్తా ఉన్నా, 70% మేనిఫెస్టేషన్ త్రూ ఎఫర్మేషన్స్ క్లోజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద సర్వే రిపోర్ట్. 70% యొక్క రిజల్ట్ని మీరు పొందొచ్చు మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వదర్శనం, విశ్వజ్ఞానానికి సంబంధించి ఎఫర్మేషన్స్ ద్వారా. ఇట్స్ ఎ టెక్నికల్ టర్మ్. అసలు ఎఫర్మేషన్ అనేది ఒక స్టేట్మెంట్. ఎఫర్మేషన్ అనేది స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ మాట్లాడితే నెగిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేసుకుంటాం మన లైఫ్లో. పాజిటివ్ థింగ్స్ మాట్లాడితే పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేసుకుంటాం. ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి? గుర్తుపెట్టుకోండి, నామకావాసి ఎఫర్మేషన్స్ చేస్తే రిజల్ట్ రాదు. శ్రద్ధగా చెప్తున్నాను, శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. 5 అంశాలు: ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఫీలింగ్, ఎమోషన్. ఈ 5 మార్గాల్ని ఆచరిస్తే, ఈ 5 మార్గాల్ని మీరు ప్రాక్టీస్ చేస్తే, ఈ 5 అంశాల పైన మీరు కొన్ని సాధనలు, ప్రక్రియలు చేస్తే ఒక్కొక్క చక్ర ఏకదం యాక్టివేట్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. నేను అందుకే మొత్తుకుంటా ఉన్నా ఫ్రమ్ డే 1. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. మైండ్ గేమ్ అని చెప్పి. నామకావాసి ఎఫర్మేషన్ చేసే రిజల్ట్ రాదు. విత్ ప్రాపర్ ఎనర్జీ, విత్ ప్రాపర్ ఫ్రీక్వెన్సీ, విత్ ప్రాపర్ వైబ్రేషన్, విత్ ప్రాపర్ ఎమోషన్, విత్ ప్రాపర్ ఫీలింగ్తో మనం చేయాలి ఎఫర్మేషన్. అండ్ చేసేటప్పుడు మీ మాట థ్రోట్ నుండి రాకూడదు, నోట్ నుండి రాకూడదు, గుండె లోతుల నుండి రావాలి. ఫీల్ అవ్వాలి. ఆ ప్రక్రియలు కొన్ని ఉంటాయి. అవి మనం జనరల్గా ప్రోగ్రామ్స్లో మనం అది ట్రైన్ చేస్తుంటాం, గైడ్ చేస్తుంటాం, వాళ్ళ చేత కొన్ని సాధనలు చేయిస్తాం. అందులో ఒక మెజారిటీ ఆఫ్ స్టఫ్ ఎఫర్మేషన్. ఇట్స్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటున్నారు, ఐ వాంట్ టు బై మెర్సిడీస్ అంటున్నారు, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అంటున్నారు. వాంట్ అంటే ఏంటి? కావాలి అని యూనివర్స్కి సంకేతం ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటి? బ్యాక్ ఎండ్లో నా దగ్గర లేదు కాబట్టి అది కావాలి. సో ఎటువంటి భావనని విడుదల చేస్తున్నాం? లేదు అన్న భావనని విడుదల చేస్తున్నాం. లేదు అన్న భావనని విడుదల చేస్తున్నప్పుడు ఉన్నది ఇంకా పట్టుకెళ్ళిపోద్ది విశ్వం. లేదు అన్న భావన రాకూడదు మేనిఫెస్టేషన్కి సంబంధించి. అసలు యూనివర్సల్ సబ్జెక్ట్లో లేదు అన్న పదమే లేదు. అసలు విశ్వజ్ఞానానికి సంబంధించి లేదు అన్న పదమే లేదు డిక్షనరీలో. విశ్వజ్ఞానం అనే డిక్షనరీలో లేదు. సో వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాక్. అసలు ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి? నేను కొన్ని డిజైన్ చేస్తున్నాను. జస్ట్ ఒక 1 or 2 ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో టుడే విల్ టాక్ అబౌట్ ఎఫర్మేషన్స్. ఎఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. మీ జీవితంలో ఏమి అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏమి ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, ఏ స్థాయికి వెళ్ళబోతా ఉన్నారో దానిని ఒక పాజిటివ్ స్టేట్మెంట్లో మీ గుండె లోతుల నుండి ఒక ప్రాపర్ ఎమోషన్, ఫీలింగ్, భావనతో మాట్లాడే వాక్యాలనే ఎఫర్మేషన్ అంట. ఓకే. అండ్
మెయిన్ ఎఫర్మేషన్ ఫర్ ద ఫస్ట్ టైం మనం మాట్లాడుతున్నాం అహం బ్రహ్మాస్మి. అద్వైతం నుంచి తీసుకొచ్చిన వర్డ్, ఇట్స్ ఎ సాంస్క్రిట్ వర్డ్. యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లో మనం కన్వర్ట్ చేస్తే మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్, పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అండర్ ద స్కై. దీనికి మించిన ఎఫర్మేషన్ ఏదీ లేదు. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఐఎమ్ రెడీ టు కమ్ ఫర్ డిబేట్ ఆల్సో. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ పవర్ఫుల్ మంత్ర, పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఏదైనా ఉంది అంటే నొక్కి ఒక్క నుంచి మీకు చెప్తా ఉన్నా, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. మీ లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి, రైట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి భయంకరంగా చెప్పండి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్ అని నమ్మండి. దైవే మనుష్య రూపేణ, దైవత్వం మీలో కూడా ఉంది. మహా శ్రీకృష్ణుడికి ఉన్న శక్తి మీలోన ఉంది. ఎస్, నమ్మండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. అనంత విశ్వశక్తి నిగూఢంగా మీలో కూడా దాగి ఉన్నది. ప్రతిరోజు ఈ వాక్యం చెప్పండి, నాలో ఉన్న ఈ అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ఉన్నత శిఖరాలకు చేర్చినందుకు, ధనవంతుడిని చేసినందుకు, కుబేరులకు చేసినందుకు, ఈ అనంత విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు. ఈ వాక్యం పదే పదే చెప్పండి. మీ బాడీలో ఎనర్జీస్, వైబ్రేషన్స్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. ఎస్, చాలామంది అవుతా ఉన్నారు, ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు. దిస్ ఈజ్ ద పవర్ఫుల్. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. నా ఐడెంటిటీనే విశ్వం అని చెప్తా ఉన్నా. ఐ ఆమ్ బ్రహ్మ, ఐ ఆమ్ డివైన్ పవర్ అని చెప్తా ఉన్నాను. మీ అందరికీ చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్కిన్, ఫ్లెష్ అండ్ బోన్ అనుకుంటా ఉన్నారు. నో, యు ఆర్ సుప్రీం సోల్. పుట్టినప్పుడే ఒక అద్భుతమైన శక్తులతో భూమి అనే గ్రహం మీదకి వచ్చున్నాం. ఆ శక్తిని ఉపయోగించుకున్న వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. ఇంకో 20 సంవత్సరాలైనా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. అట్లాంటి వ్యక్తులే భగవంతుడు ఇచ్చిన శక్తుల్ని అర్థం చేసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఈ భూమి అనే గ్రహం మీద జన్మ తీసుకున్నది చరిత్రలో భాగమైపోవడానికి కాదు, ఒక చరిత్రని క్రియేట్ చేయడానికి మీరు పుట్టున్నారు. యు ఆర్ ద హిస్టరీ మేకర్స్ అని మర్చిపోకండి. ఈ ఒక్క పదం ఒక ఎల్లో చార్ట్ తీసుకొని రెడ్ పెన్తో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నన్ను పెట్టి మధ్యలో బిగ్ వేలో రాయండి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్ అని రాసి పదే పదే ఎఫర్మేషన్ చెప్పండి. విత్ ప్రాపర్ ఎనర్జీ, విత్ ప్రాపర్ ఫ్రీక్వెన్సీ, విత్ ప్రాపర్ ఫీలింగ్, విత్ ప్రాపర్ ఎమోషన్. గుండె లోతుల నుండి ఆ మాట రావాలి. లిటరల్లీ మీరు నమ్మాలా, యు ఆర్ సుప్రీం సోల్ అని మీరు నమ్మాలా. ఆన్ దట్ డే యు డోంట్ నో, విశ్వం నుండి కాస్మిక్ ఎనర్జీస్ తుఫానులా కురుస్తాయి మీ మీద. పవర్ఫుల్ ఎఫర్మేషన్. అండ్ క్యాష్ ఈజ్ ఎడిక్టెడ్ టు మీ. ఇవి ఎడిక్టెడ్ ఎఫర్మేషన్స్ అని కూడా చెప్పొచ్చు. క్యాష్ ఈజ్ ఎడిక్టెడ్ టు మీ అని చెప్తున్నాం అంటే ఏంటి? అనంత విశ్వ సంపద నాకు ఎడిక్ట్ అయిపోయింది. ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళ దగ్గర ఏముంటుంది? దేనికైతే ఎడిక్ట్ అయిపోతారో దాన్ని వాళ్ళు విడిచిపెట్టలేరు. ఇక డబ్బు మనల్ని విడిచిపెట్టదు. ఇది మనం నమ్మాలి. ఎవ్రీథింగ్ ఇట్ సైన్స్. మళ్ళీ సూపర్స్టిషన్స్ కాదు, తెలుగులో ఏమంటారు, మూఢనమ్మకాలు కాదు. ఇది ప్రూవ్ అండ్ కాన్సెప్ట్. తెలియకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఎఫర్మేషన్స్ అని కొట్టండి. పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అవుతా ఉన్నారు. కామన్ సెన్స్ పీపుల్ లేని వాళ్ళే దీనికి నెగిటివ్ కామెంట్స్ పెడతారు. గాడ్ బ్లెస్ యూ మా. ఇంకా లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. తెలుసుకోండి, ఇట్స్ ఎ ప్యూర్ సైన్స్ స్వామి. క్యాష్ ఈజ్ అడిక్టెడ్ టు మీ, లక్ ఈజ్ అడిక్టెడ్ టు మీ. ఒక పెద్ద వ్యక్తి చెప్పున్నారు, ఆ యాక్టర్ నేమ్ గుర్తు రావట్లేదు. మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఆవగించంత అదృష్టం ఉండాలంట. ఎవరో ఒక పెద్ద వ్యక్తి చెప్పున్నారు, ఆ యాక్టర్ నేమ్ గుర్తుకు రావట్లేదు. లక్ ఈజ్ అడిక్టెడ్ టు మీ అని పదే పదే చెప్పండి. మనీ ఈజ్ అడిక్టెడ్ టు మీ, వెల్త్ ఈజ్ అడిక్టెడ్ టు మీ, సక్సెస్ ఈజ్ అడిక్టెడ్ టు మీ, ఫార్చ్యూన్ ఈజ్ అడిక్టెడ్ టు మీ. ఎప్పుడైనా విన్నారు ఈ టర్మ్స్? మేబీ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఇలాంటివి వినుంటాం. బట్ ఎడిక్టెడ్ ఎఫర్మేషన్స్ అని చెప్పి మనం డిజైన్ చేసిన ఎఫర్మేషన్స్ అనమాట. క్యాష్ ఈజ్ అడిక్టెడ్ టు మీ, సక్సెస్ ఈజ్ అడిక్టెడ్ టు మీ, నేమ్ ఈజ్ అడిక్టెడ్ టు మీ, ఫేమ్ ఈజ్ అడిక్టెడ్ టు మీ, వెల్త్ ఈజ్ అడిక్టెడ్ టు మీ. నాకు ఎడిక్ట్ అయిపోయిందని విశ్వానికి చెప్పేస్తా ఉన్నాం. విశ్వం ఏం చేస్తుంది? అరే స్వామి, ఈయన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ భయంకరంగా ఉంది అని చెప్పి తథాస్తు అంటుంది. ఇవి మీరు రెగ్యులర్గా ఫాలో అండి. ఇది మీరు ఏదైతే తెలుసుకున్నారో ఎఫర్మేషన్కి రిలేటెడ్, జస్ట్ నాట్ 1%. ఎఫర్మేషన్ రిలేటెడ్ ఒక బిగ్గెస్ట్ చాప్టర్ ఉంది విశ్వ జ్ఞానానికి సంబంధించి. వెరీ సూన్ ప్రోగ్రామ్స్లో అవన్నీ మీతో షేర్ చేసుకుంటే. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ నిజంగా మీరు అంటూ ఉంటారు కదా, సీక్రెట్స్ ఇవి ఇంకా చాలా వరకు రివీల్ చేయలేదు అని చెప్పేసి. ప్రతిసారి అది మేము ఫీల్ అవుతూనే ఉన్నాం, ప్రతిసారి. అండ్ ముఖ్యంగా ఎన్నోసార్లు రిలీజ్ అవుతున్నాం, చేసే తప్పులు ఏంటి, ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటి, ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయామని చెప్పేసి. బట్ ఇంకా లేట్ చేయడానికి ఎటువంటి చాయిస్ కానీ ఆప్షన్ కానీ మన దగ్గర లేదు. సో డెఫినెట్లీ ఈ జూలై 12 జరగబోయే వర్క్షాప్ ఏదైతే ఉందో అది అందరికీ ఒక ఐ ఓపెనింగ్ మెసేజ్ ఇవ్వబోతుందని తెలుస్తూ ఉంది. ఆ వర్క్షాప్ గురించి చెప్పండి. ష్యూర్. ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తూ ఉంటే ఒక్కసారి యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొడితే యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. అట్లీస్ట్ 6 వీడియోస్ చూడండి.
చూసాక మీకు ఓనామాలు అర్థమవుతాయి. ఎందుకంటే మనం చేయబోతున్న ప్రోగ్రాము దైవ కార్యం. అండ్ రెండోది మాస్టరీ క్లాస్, ఇన్ డెప్త్ సబ్జెక్ట్ మాట్లాడతాం. హోల్ సబ్జెక్ట్ 11 days కంప్లీట్ అయినప్పటికీ ఒక్కొక్క చక్ర అన్బ్లాక్ అవుతుంటుంది, ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అవుతుంటుంది. రాబోతున్న 2-3 రోజుల్లో ఏమేమి జరగబోతా ఉన్నాయి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేస్తుంటారు త్రూ సైన్స్ రూపంలో, కొన్ని డ్రీమ్స్ రూపంలో. అవి జరుగుతూ ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఎటువంటి 2-3 రోజుల్లో ఏమేమి జరగబోతా ఉంది అన్న ఎనర్జీ 2-3 రోజుల ముందే వీళ్ళు ఫీల్ అవ్వగలరు. విశ్వం అలా ఆశీర్వదించేస్తుంది. అలాంటి ఆశీర్వాదాలు పొందాలి అంటే అంత ఈజీ కాదు. అండ్ ఆశీర్వాదాలని కంటిన్యూ చేయాలన్నా అంత ఈజీ కాదు. అందుకే చెప్తా ఉన్నా, యూట్యూబ్లో ఒక 5 to 6 వీడియోస్ చూడండి, మీకు బేస్ అర్థమవుతుంది, బేజం అర్థమవుతుంది, ఫండమెంటల్స్ ఆఫ్ ద యూనివర్స్ అర్థమవుతుంది, ఏబిసిడీస్ ఆఫ్ ద యూనివర్స్ అర్థమవుతుంది. అండ్ దెన్ ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సమస్యని మీరు బాధపడతా ఉన్నా, ఫేస్ చేస్తూ ఉన్నా, ఒకటే సొల్యూషన్ ఏంటి? స్పిరిచువల్ ఎనర్జీస్ని, కాస్మిక్ ఎనర్జీస్ని, డివైన్ ఎనర్జీస్ని మీ శరీరంలోకి ప్రవేశించాలా. అదే కార్యక్రమం, దైవ కార్యక్రమం, దైవ కార్యం. అది విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు నామకవాసి చేసే ప్రోగ్రామ్కి కాదు ఇది. మనషావాచ కర్మన భగవంతుడు అనుగ్రహంతో డిజైన్ చేసిన ఒక దైవ కార్యం అని చెప్తే. ఎందుకు దైవ కార్యం? మనుషుల జీవితాలు మారుతూ ఉన్నాయి. రేపో మాపో సూసైడ్ చేసుకుందాం అన్నాడు, ఒక హోప్ వస్తుంది, నేను లైఫ్లో ఏదైనా సాధిస్తాను అని చెప్పి. ఈ శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టే లోపు ప్రపంచానికి నేనేంటో పరిచయం చేసాకే నా శరీరం నుండి ఆత్మను విడిచిపెడతాను అని చెప్పి కంకణం కట్టుకొని కదులుతూ ఉన్నారు. కనుక అది దైవ కార్యం. మీరు లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, అనంత విశ్వ సంపద మీకు, మీ కుటుంబ సభ్యులకి లెగసీగా కంటిన్యూ అవ్వాలంటే, అష్టైశ్వర్యాలు వచ్చి మీ గృహంలో శివ తాండవం చేయాలి అంటే, మీరు మీ కుటుంబ సభ్యులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో అద్భుతమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే, అప్పులతో, అవమానాలతో, అనారోగ్య సమస్యలతో, అవరోధాలతో, అసూయలతో బ్రతకకుండా అద్భుతమైన జీవితాన్ని బ్రతకాలి అంటే, ఫుల్లియెస్ట్ పొటెన్షియల్ వరకు మీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుసుకోవాలా, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలా, యూనివర్సల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలా. మీరు ఎన్ని డిగ్రీలు చేస్తున్నారో కంగ్రాచులేషన్స్, ఐ రెస్పెక్ట్ యువర్ ఆల్ ద సర్టిఫికేట్స్. ఏజ్తో సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మీ జెండర్, మీ నేషనాలిటీతో సంబంధం లేదు. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఉందా? దైవ కార్యం మీ కొరకే ఫ్రమ్ దిస్ మంత్ జులై. ఇట్స్ మై ఎష్యూరెన్స్. ఒక్కొక్క చక్ర అన్బ్లాక్ అవ్వడానికి కావాల్సిన విశ్వజ్ఞానాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నా. అది మీరు జీవితంలో అమలు చేసి విశ్వ దర్శనం చూడడానికి రెడీగా ఉండండి. కలుద్దాం. నమస్తే అండి, నా పేరు సౌజన్య. నేను సన్ సిటీలో ఉంటాను, హైదరాబాద్. నాకు అసలు మేనిఫెస్టింగ్ అంటే, లేదంటే లా ఆఫ్ దీని గురించి నాకు అసలు ఏది ఐడియా లేదు. బట్ బేసిక్గా నేను బొటిక్ రన్ చేస్తుంటా. జనరల్గా నేను దానికి సంబంధించి వీడియోస్ అవి చూస్తున్నప్పుడు ఒకసారి నాకు వంశీ సార్ వీడియో కనిపిస్తే, జస్ట్ దట్టు ఎన్ని డేస్ అవ్వలేదు, ఒక 1 month 1.5 month అవుతుంది. సో ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడు నాకు విన్నాను, ఒక 15-20 minutes విన్నప్పుడు చాలా బాగా నచ్చింది. సరే ఇదేంటో చూద్దాం, అసలు యూనివర్సల్ సబ్జెక్ట్ ఏంటి, ఈ మనీ లా ఆఫ్ మనీ ఇవన్నీ ఏంటి, అసలు నాకు ఏం అర్థం కాలేదని చెప్పేసి సార్ వీడియోస్ అన్ని ఓపెన్ చేసి, సో ఆ హోల్ డే అంతా నేను ఆ వీడియోస్ అన్ని విన్న తర్వాత నాకు సబ్జెక్ట్ చాలా బాగా అనిపించింది. సరే ఇట్స్ ఓకే చూద్దాం అనేసి నెక్స్ట్ సార్ది ఇప్పుడు జూలై క్లాసెస్ అటెండ్ అవుతున్నా. సో ఎవ్రీడే సార్ ఏమన్నారంటే, ఎవ్రీడే సార్ చెప్పినట్టు ఫాలో చేస్తే అసలు యూనివర్సల్ సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. బట్ 11 days లో అయితే మొత్తం తెలుస్తుందని నేను అనుకున్నాను. బట్ మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే సార్ టీచ్ చేస్తున్నారు, చాలా బాగుంది. బట్ నా సార్ చెప్పిన ఫాలో చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నేను చూసిన మిరాకిల్స్, నాకు జరిగిన ఇన్సిడెంట్స్ నేను షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. అందుకే నేను సార్కి చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది షేర్ చేస్తానంటే సార్ ఓకే అన్నారు. బట్ నేను ఎప్పుడు ఏమనుకున్నానంటే, నేను నా ఓల్డ్ కార్ తీసేసి న్యూ కార్ తీసుకోవాలని 1 year నుండి అనుకున్నాను. బట్ అది అవ్వలేదు. నేను వన్స్ ఈ అఫర్మేషన్స్ తర్వాత సార్ చెప్పే ఈ మంత్రాస్ ఇవి ఫాలో చేసిన తర్వాత నేను పాజిటివ్ గా సార్ ఏదైతే ఎట్లా చెప్పారో అలాగే నేను పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకున్నా. నేను ఇది స్టార్ట్ చేసిన 1 week లోనే నా కార్, నేను జస్ట్ కార్స్ 24 లో పెడితే సేమ్ డే వాడు నేను అడిగిన ప్రైస్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయాడు. సో నేను ఎప్పుడు అనుకుంటా, నాకు XUV 700 అంటే నచ్చుతుంది, నాకు అది మైండ్ లో ఉంది, నాకు అది ఎప్పుడు అది కావాలనిపించింది కాబట్టి నేను అది తీసుకోవాలని డిసైడ్ అయిపోయినా. సో నేను లోన్ అప్లై చేస్తే నాకు అది ఎంత లోన్ కావాలంటే ఆ లోన్, నేను 20 lakhs లోన్ కావాలని అడిగితే 20 lakhs లోన్ అప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ సండే నేను నా కార్ డెలివరీ ఉంది.
సో అంటే అనుకుంటే అవ్వదు అనేది ఏది ఉండదని సార్ చెప్తారు, బట్ అనుకున్నట్టు అవి అవుతాయండి. ఏదైనా అదే దట్ ఈస్ కాల్డ్ మేబీ మేనిఫెస్టేషన్ అంటే అదేనేమో. అంటే ఏదైతే ఎట్లా చూస్తామో మనకు అట్లాగే కనిపిస్తుంది. పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ గానే అనిపిస్తుంది. అంటే నేను ఫస్ట్ లైట్ గానే ఉన్నా, బట్ ఇవి చేయటం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎవ్రీడే అంటే ఇలా ఇది ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే, చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. నేను ఈ సార్ది క్లాసెస్ వినడం, సార్వి ఇవన్నీ చూడడం స్టార్ట్ అయిన తర్వాత నేను 1,00,000 సార్లు ఓం నమ శివాయ జపం చేయాలనుకున్నా. నేను 2 weeks బ్యాక్ సాటర్డే స్టార్ట్ చేశాను. దానికోసం 24 hours పడుతుంది. బట్ అందరూ అన్నారు 24 hours అది కదలకుండా అంత చేయడం ఇంపాసిబుల్. అంటే నేను చెప్పాను ఇంపాసిబుల్ అనేది ఏదీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో నేను 23 hours లో అది కంప్లీట్ చేశాను. అది కూడా టెంపుల్లో శివాలయంలో కూర్చొని నేను 23 hours అది కంప్లీట్ చేసేసాను. సో నేను చాలా, నాకు అసలు అది ఎంత పాజిటివ్ ఫీలింగ్ ఉందంటే, సో నాకు అది చేసిన అప్పటి నుండి నేను ఏదైనా చేస్తా అనిపిస్తుంది. నేను న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్, మేబీ ఇన్ 1 month లో నేను అది స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ బికాస్ ఆఫ్ అంటే పాజిటివ్ గా అనుకొని స్టెప్ ముందుకెళ్ళి యాక్షన్, ఏదైనా యాక్షన్ లో ఉండాలి, చూపించాలి అంటారు సార్. అనుకొని కూర్చుంటే రాదు, అది యాక్షన్ లో ఇంప్లిమెంట్ చేయాలి అన్నారు. సో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా, నాకు అట్లాగే యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, అట్లాగే నాకు సపోర్ట్ చేసి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నేను అనుకున్న లోన్స్ వస్తున్నాయి, ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో నేను నాకు టైం ఇస్తే కుదిరితే క్లాస్ లో నేను ఇంకా విషయాలు షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వంశీ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్.